నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. పర్చూరులో ఏం చేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దంపతులు, మంత్రి సత్యప్రసాద్, ఎమ్మెల్యే సాంబశివరావు కలిసి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ముందుగా అభిషేకంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. బ్రహ్మణ మాకు షార్ అవుట్ ఫోటో సార్ కొద్దిగా జరగండి. బ్రహ్మణ అయిపో అనగారు సార్ వెళ్తాను లోపలికి దొరికితే ఇదే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయిస్తున్నారని కొత్త పథకాలు అన్ని ప్రచారం చేయటంలో ఎంపీడీఓలకి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ఎంపీడీఓలతో జెడ్పీ సీఈఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు ఏర్పాటు చేసి విజయవంతం చేశారని, పంచాయతీ రాజ్ చట్టాలు అన్ని ప్రతి పంచాయతీలో అమలు చేయాలని సీఈఓ చెప్పారు. గ్రామ పంచాయతీలో స్వర్ణ పంచాయతీలు అనే కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని, స్వర్ణ పంచాయతీలు కార్యక్రమాలు విజయవంతం చేయాలని సీఈఓ పేర్కొన్నారు. మన అద్దంకి కూడా పూర్వపు ప్రకాశం జిల్లాలో భాగం కాబట్టి అది కూడా గౌరవ మంత్రి గారి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఈరోజు మన జిల్లా పరిషత్తు లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థలో చాలా ఇది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ మన మండల పరిషత్తులో చాలా ఇది పాలసీలన్నీ కూడా చేస్తున్నాము. అది ఒకసారి ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న 5 మండలాలతో
ఎంపీడీఓలతో ఒకసారి రివ్యూ చేసుకొని అసలు ఈ పంచాయతీరాజ్ నడుస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏ విధంగా అమలు అవుతున్నాయి, వాటి ప్రోగ్రెస్ ఏంది, వీటి మీద వీళ్ళందరూ కూడా చర్చించుకొని ఏదంటే మన మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో అంతా కూడా ఈ మన పంచాయతీరాజ్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా వెనకబడకూడదనే ఉద్దేశంతో వీళ్ళందరితో కూడా మన ఎంపీడీఓస్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మన పైనుంచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసేదానికి చాలా ముందుకు తెలుస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో మండల కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కొత్త స్కీమ్స్ అన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఈ బలోపేతం చేసేదానికి చేస్తున్నారు. దాంట్లో విధంగా మా ఎంపీడీఓస్ను కూడా ఈ రివ్యూ చేస్తూ ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకి మెరుగైన సేవలు అందించే దానికోసం పంచాయతీరాజ్ వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే దానికోసం అందరితో ఎంపీడీఓస్తో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు అందరూ చూసే ఉంటారు, ఈ మధ్య పల్లె పండుగ కార్యక్రమం పెట్టి ఎన్ఆర్జీఎస్ ద్వారా చాలా వర్క్స్ టేకప్ చేశాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలను కూడా ఇది స్వర్ణ పంచాయతీ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి అన్ని పంచాయతీల్లో ఈ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని మెరుగు చేస్తున్నారు. సో దానికోసం ఈరోజు మన అద్దంకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎంపీడీఓస్తో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. కార్తీక శనివారం సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తులు క్యూలలో బారులు తీరారు. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. కార్తీక శనివారం నేపథ్యంలో మహిళా భక్తులు దేవాలయం ఆవరణలో దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. ఆకు పూజలో కూడా దంపతులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగలహరి శంకర్ అవధాని మాట్లాడుతూ కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం అని, ఈ నెల 29వ తేదీన దేవాలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని, దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు దేవస్థానం వారే ప్రమిదలు, నూనె, ఒత్తులు ఉచితంగా అందజేస్తారని, భక్తులందరూ లక్ష దీపోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదంలో స్వీకరించాలని అవధాని తెలియజేశారు. భక్తులకు విజ్ఞప్తి, సింగరాద్రి నివాసాయ నృసింహక్షేత్ర భాసినే భవనాసి విహారాయ ఆంజనేయాయ మంగళం. మన అద్దంకి మండలం సింగరకొండ శ్రీ లక్ష్మీ నృసింహక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో పవిత్ర కార్తీక మాస సందర్భంగా 29/11/2024 శుక్రవారం నాడు, ఆ రోజు త్రయోదశి రాత్రికి చతుర్దశి వచ్చింది. అంటే మాస శివరాత్రి ఘడియలు సాయంత్రం పూట నుంచి ఉన్నాయి. ఆ సందర్భంగా మన సింగరకొండ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు లక్ష దీపోత్సవ కార్యక్రమం ఈ దేవాలయం దగ్గర జరుగును. కావున 50 మంది భక్తులు ఈ పవిత్రమైన క్షేత్రంలో మీరు వచ్చి మీ స్వహస్తాలతో దీపం వెలిగించుకోవచ్చు. దేవస్థానం వారే ప్రమిదలు, నువ్వుల నూనె, తర్వాత ఒత్తులు దేవస్థానం వారు ఏర్పాటు చేస్తారు. అందరూ కూడాను దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఉత్సవమూర్తులని వేంచేపిస్తారు. ఆ లక్కవరం స్వామివారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. చేసిన తర్వాత స్వామివారి దగ్గర దీపారాధన మొత్తం పూర్తయిన తర్వాత ఉత్సవమూర్తుల దగ్గర పూజ చేసి తర్వాత వచ్చిన యాత్రికులందరికీ కూడాను ఈ దీపారాధన లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడాను తీర్థం, ప్రసాదం దేవస్థానం వారు ఏర్పాటు చేసినారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ క్షేత్రంలో జరిగే లక్ష దీపోత్సవంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ప్రసాదం అయిపోయింది. చందాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ముందు ఎదురు అన్నదానం పెడతారు 11:30.
అద్దెంకిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యులు ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు రక్త పరీక్షలు చేయిస్తున్నారని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. అద్దెంకి పట్టణంలోని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ను శనివారం డిఏఓ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రికార్డులు పరిశీలించి ఎంత ఓపీ వస్తుందో డాక్టర్ జయసింహను అడిగి తెలుసుకున్నారు. అలాగే డిఎంహెచ్ఓ ఆఫీసు, సిహెచ్ఓ సుబ్బారావు రామకృష్ణాపురంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారందరికీ అవసరమైన టీకాలు వేయిస్తున్నారో లేదో అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. గర్భవతులకు, బాలింతలకు ప్రతి నెల పౌష్టికాహారం అందజేస్తున్నారో లేదో సిహెచ్ఓ సుబ్బారావు విచారించారు. అద్దెంకి నియోజకవర్గం ప్రభుత్వ కాజీగా అబ్దుల్ సమద్ను నియమించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ముస్లిం నేతలు కలిసి కృతజ్ఞతలు తెలిపి శాల్వా కప్పి సత్కరించారు. నియోజకవర్గం ప్రభుత్వ కాజీగా అబ్దుల్ సమద్ను నియమించిన తరుణంలో మంత్రి రవికుమార్కి రుణపడి ఉంటారని, ముస్లింల సమస్యలు పరిష్కరించే విధంగా అబ్దుల్ సమద్ కృషి చేయాలని మంత్రి తెలిపారు. मुफ्ती अब्दुल समद गवर्नमेंट काजी अद्दंकी असेंबली नियोजकवर्गम से बात करता हूँ। हमें जो है मिनिस्टर साहब गोट्टीपाटी रवि कुमार की तरफ से अपॉइंट हुए हैं, तो इस सिलसिले में हमारी तरफ से 40 लोगों को उसके पास ले जाना हुआ और हमारे इस पोस्ट के आने पर हमारे मिनिस्टर साहब ने बहुत खुशी का इजहार फरमाया, तो अल्लाह ताला उनके नेक कामों को कबूल फरमाए। तो इस सिलसिले में हमें इस पोस्ट के सिलसिले में हमारे लिए ज़रूरी होता है कि हमारे अड्डे की कॉन्सल्टेंसी के जितने भी अफराद मुसलमान हैं, ये तमाम लोगों को अगर मैरिज किताब होना हो, मैरिज सर्टिफिकेट होना हो, खुला सर्टिफिकेट होना हो, ये तमाम चीज़ें हमारे पास से हासिल कर सकते हैं। इसके बाद से दूसरी जगह को जाने की ज़रूरत बिल्कुल नहीं पड़ती। तो आजिज़ाना दरख्वास्त ये है कि हमारे पास गवर्नमेंट की तरफ से जो भी मिलने वाली चीज़ें हैं, ये तमाम चीज़ें आपकी खिदमत में देने की फिक्र करेंगे, हमारे लिए रहबरी फरमाएँ। ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.